శ్రీరామ్. హిందూ బంధువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ మరియు బజరంగ్ దళ్ 60వ దినోత్సవ సందర్భంగా హిందూ బంధువులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 1925వ సంవత్సరం విజయదశమి నాడు ప్రారంభించి 2025 వరకు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. 2025 నుంచి 2026 వరకు దేశాన్ని జాగృతం చేయడానికి, మళ్ళీ తిరిగి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి పంచపరివర్తన్ అనే ఒక 5 కార్యక్రమాల్లో భాగంగా ఈ 2025 సంవత్సరం నుండి 2026 సంవత్సరం వరకు సంవత్సరం కాలం పాటు సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పౌర విధులు, స్వదేశీ, పర్యావరణం పేరుతోటి దేశంలోని యువతను దేశభక్తులుగా తయారయ్యడానికి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా భారతదేశంలోనే 60% ఉన్నటువంటి యువతను తయారు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. అదేవిధంగా బజరంగ్ దళ్ 1984 విజయదశమి నాడు ప్రారంభించి 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ విశ్వ హిందూ పరిషత్ మానవ బిందులైనటువంటి మాతృభూమి, గోమాత రక్షణ, మాతృమూర్తులు, ధర్మ గ్రంథాలు, మఠ మందిరాలు వీటన్నిటిని రక్షించడానికి 41 సంవత్సరాలుగా ఏదైతే 500 సంవత్సరాల నుండి హిందూ సమాజం పోరాటం చేస్తూ 2024 జనవరి 22న హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్యలోని రామమందిర ప్రతిష్ట కార్యక్రమంలో బజరంగ్ దళ కార్యకర్తలు దాదాపు 4,50,000 మంది హిందువులు బలిదానం అయితే ఆ యొక్క అయోధ్య రామ మందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను తిరిగి దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడానికి సంవత్సరానికి హిందూ అమ్మాయిలను 5 లక్షల మంది లవ్ జిహాద్ పేరుతో మతం మారుస్తున్నారు. తిరిగి అఖండ భారతాన్ని నిర్మించడానికి బజరంగ్ దళ్ దేశంలోని యువతను అఖండ భారత సంకల్ప దివస్ పేరుతోటి శారీరకంగా, మానసికంగా తయారు చేస్తూ కోల్పోయినటువంటి భూభాగాలను రక్షించే విధంగా దేశంలో యువతను జాగృతం చేస్తూ, అదేవిధంగా మన యొక్క కోల్పోయినటువంటి దేవాలయాలను తిరిగి రక్షించే విధంగా గోమాత రక్షణ కోసం పనిచేయడం జరుగుతుంది. దేశంలోని యువత దేశధర్మ రక్షణ కోసం బజరంగ్ దళ్ చేరాలని పిలుపునివ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్. దేశ్ కా బల్ బజరంగ్ దళ్.